చాలాసార్లు బయట వాళ్ళ ప్రిపరేషన్ కోసం బయట ప్రార్థన చేయడానికి పరుగులెత్తుతూ ఉంటారు సేవకులు. మొదట అసలు మనల్ని మనం సరి చేసుకొని మన కుటుంబం కోసం వ్యక్తిగతంగా మనం ఎదగటం మర్చిపోయి సిద్ధపడతాం. ఎట్లా? అక్కడేం వాక్యం చెప్పాలి, వాళ్ళని ఎట్లా ఆదరించాలి, వాళ్ళకేం బోధించాలి, ఇది తప్ప నాకేం కావాలి. వ్యక్తిగతమైనటువంటి సన్నద్ధత సేవకుల్లో తరిగిపోతా వస్తుంది. ఇది గుర్తించండి. నన్ను క్షమించండి, నాకంటే పెద్దవారు అనుభవనీయులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితం నీకు కావాలి. ఇది యేసయ్య మనకు మాదిరి. పగల బోధించేవాడు రాత్రి వ్యక్తిగతంగా వెళ్ళి ఏమండి హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, యాచనలు కన్నీళ్లు ఎందుకు వస్తామంటే ఆయనకి ఎందుకండి, అసలు ఆయనకి ఎందుకు ఈ కష్టం? త్వరగా చెప్పండి. అహరోనే పెద్దోడు. అహరోను పెద్దోడైన ఇగో పక్కన పెట్టి తమ్ముడు ఏది చెబితే అది చేశాడు. మనకి ఎంత ఇగో అంటే మనకంటే చిన్నోడు కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తే కనబడితే ఓర్చుకోలేని నైజం సేవకుల్లో కూడా ఈ రోజుల్లో ఉంది. ఇది మనం వదిలేసుకుందాం. అహరోనులో ఉన్న గుణం ఏంటంటే దేవుడు చెప్పింది చేయటం, తమ్ముడు ఏది చెప్తే అది చేయటం. ఇది దేవుని నిర్ణయం. తమ్ముడా నువ్వు చెప్పేది ఏంటారు నాకు అనలేదండి. చూసారు ఎంత మంచి నైజం అండి. కొత్త నిబంధనలో కూడా ఆంద్రేయ ఉన్నాడు. ఆంద్రేయ పేతురు చిన్నోడు, ఆంద్రేయ పెద్దవాడు. పేతురా కూర్చోరా, నువ్వు చెప్పేది ఏంటరా, నేను పెద్దోడిరా అన్నాడా? ఆంద్రేయ కనబడనటువంటి భక్తుడు. యు ఆర్ ఏ సెలెక్టెడ్ పీపుల్, యు ఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. మీరు గుర్తుంచుకోండి, మీలో కూడా ఏదో ఒక మంచి గుణం ఉంది కనుకనే దేవుని పరిచర్య చేయడానికి నేను దేవుడు ఎంచుకున్నాడు. సన్నద్ధులుగా ఉండండి, ధైర్యంగా ఉండండి. చివరికి ఒక మాట చెప్పాలి మీ అందరికి కూడా, సేవకులు కనుక గుజరాత్ కాదు కర్ణాటకలో దీనిని రీసెంట్గా మోదీ దృష్టికి తీసుకెళితే ఆయన కూడానంట ఇది దేశమంతా అమలు చేస్తే ఎలా ఉంటుంది అని దాని మీద సర్వే చేస్తున్నారంట. ఏంటంటే యాంటీ కన్వర్షన్ లా. ఈ యాంటీ కన్వర్షన్ లా కర్ణాటకలో ఇంకా స్పెషల్. ఇప్పుడు 11 స్టేట్లో ఉంది, మిగిలిన 10 స్టేట్లో వేరు. కర్ణాటకలో ఉన్నటువంటి యాంటీ కన్వర్షన్ లా వేరు. ఏమి లేదండి, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఎవరో వచ్చి అక్కడ కూర్చున్నాడు, పాస్టర్ గారు నా మనోభావాన్ని దెబ్బతీసేటట్టుగా మాట్లాడాడండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు. ఈ పోలీసులు ఏమీ అడగకుండా వచ్చి తీసుకెళ్ళి జైలు పెడతారు. చాలా క్లిష్టమైన రోజులు రాబోతున్నాయి. సరే, అయితే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే నా యేసయ్య సేవ ఆగనే ఆగదు. సూర్యుడిని అరచేయి అడ్డుపెట్టి ఏ దేశం కాదు, ఏ ప్రభుత్వం కాదు, ఏ యాంటీ కన్వర్షన్ ఆపలేవు, ఆపజాలవు. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయనే. ఆయనే మన సృష్టికర్త. ఆయనకు నువ్వు సేవకుడివి.